కల్పించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఆ 16 టైప్స్ చూసుకుంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సైన్ అప్ బోనస్ అనేది 599 వస్తుందని. అలాగే సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 7%. అంటే సపోజ్ మీరు ఒక 500 రీఛార్జ్ చేస్తే 7% అంటే 35 రూపీస్ రావడం జరుగుతుంది. అలాగే టీమ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ మీకు 20 లెవెల్స్ లో ఉన్న టీమ్స్ ద్వారా 1.5% కమిషన్ వస్తుంది. అలాగే డైరెక్ట్ రిఫరల్ కమిషన్, అలాగే టీమ్ రిఫరల్ కమిషన్, అలాగే షాపింగ్ కమిషన్, కూపన్ కమిషన్, డైలీ రాయల్టీ ఇన్కమ్, ఫ్రాంచైజీ కమిషన్, రివార్డ్స్ టూర్స్, అలాగే టీమ్ సపోర్ట్ బోనస్, మొబైల్ ఫండ్, ల్యాప్టాప్ ఫండ్, బైక్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్. ఈ విధంగా మనకి 16 రకాల ఇన్కమ్స్ కి తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సో ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరూ ఈ ఇన్కమ్స్ కోసం వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే 1 by 1 చూస్తే మనకి ప్రైమ్ యూజర్ అంటే మనం ఇక్కడ ప్రైమ్, సూపర్ ప్రైమ్ అయినా మనం తీసుకుంటే మనం ప్రైమ్ యూజర్ అవుతాం. ప్రైమ్ యూజర్ అయిన తర్వాత మనకి ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే సపోజ్ మీరు మొబైల్ రీఛార్జ్ చేశారంటే అది 7% క్యాష్ బ్యాక్ వస్తుందండి. అలాగే దాంతో పాటు సైన్ అప్ బోనస్ నుంచి 1 రూపీ వస్తుంది. అలాగే లెవెల్ 1లో 0.40%, అలాగే లెవెల్ 2లో 0.3%, లెవెల్ 3లో 0.20%, లెవెల్ 4లో 0.10%, అలాగే 5th లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు 0.03%, టోటల్గా 8.5% ప్లస్ సైన్ అప్ బోనస్ 1 రూపీ అనేది పొందవచ్చు. అలాగే డిటిహెచ్లో కూడా 7%, అలాగే ఫాస్టాగ్లో 0.3%, గ్యాస్ బిల్లో 0.3%, వాటర్ బిల్లో 0.3%, లోన్స్లో 10 రూపీస్, ఇన్సూరెన్స్లో 10 రూపీస్. ఈ విధంగా మనకి క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. సో ఇక్కడ నోట్ ఏంటంటే మనం ఒక ప్రైమ్ యూజర్ కానీ సూపర్ ప్రైమ్ యూజర్ కానీ చేసుకుంటే మనం 7 రీఛార్జులు లేదా 2500 రీఛార్జ్ వరకు మీరు చేసుకోవచ్చు. అంటే 2500 వరకు మీకు 7% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే మీరు ర్యాంక్ హోల్డర్స్ అయితే మీ 10 రీఛార్జులు లేదా 3500 రీఛార్జుల వరకు చేసుకోవచ్చు. అది మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ కలిపి. ఒక రోజుకి ఒక మొబైల్ రీఛార్జ్ అవుద్ది, ఒక రీఛార్జ్ అవుద్ది. సో ఇక్కడ చూసుకుంటే డిటిహెచ్ అనేది 2 రీఛార్జ్లో ఉంటుంది పర్ మంత్కి. సో మ్యాక్సిమం రీఛార్జ్ వచ్చేసరికి 1039 అంటే 1100 లోపలనే మనకి ప్రజెంట్ అనేది రీఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ ఉన్నది. సో ఇక్కడ మనకి ఈ లెవెల్స్లో 20 లెవెల్స్లో ఉన్నాయి. 20 లెవెల్స్లో మనకి ఇన్కమ్ తీసుకోవాలంటే ఆఫ్టర్ 1 మంత్ అంటే మీరు ఐడి యాక్టివ్ చేసుకున్న 1 మంత్ తర్వాత మీరు అన్ని లెవెల్స్ ఇన్కమ్ పొందాలంటే మీకు లెవెల్ 1లో అన్ని యాక్టివ్ ఐడీస్ అనేది ఉండాలి. ఇక్కడ చూసుకుంటే మనం చెప్పుకున్నాం ప్రైమ్ అని, సూపర్ ప్రైమ్ అని. సో ప్రైమ్, సూపర్ ప్రైమ్ అంటే 599, సూపర్ ప్రైమ్ అంటే 1199. సో మనం ప్రైమ్ తీసుకుని ప్రైమ్ రిఫర్ చేస్తే 200 వస్తుంది. ప్రైమ్ తీసుకుని ప్రైమ్ నుంచి 200, ప్రైమ్ తీసుకుని సూపర్ ప్రైమ్ తీసుకున్న 200 వస్తుంది. సో అలా కాకుండా మీరు సూపర్ ప్రైమ్ నుండి సూపర్ ప్రైమ్ చేస్తే 500 వస్తుంది. సూపర్ ప్రైమ్ తీసుకుని సూపర్ ప్రైమ్ చేసిన 500, సూపర్ ప్రైమ్ తీసుకుని ప్రైమ్ చేస్తే 200. ఈ విధంగా మనకి రిఫరల్ బోనస్ అనేది వస్తుంది. ఇక్కడ అన్లిమిటెడ్ గా ఎంతమందినైనా మీరు రిఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అన్లిమిటెడ్ గా ఎంతమంది రిఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రైమ్ ప్యాకేజ్ అంటే 599లో మనకి రిఫరల్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది ఇక్కడ చూస్తే ఫస్ట్ లెవెల్లో 200 రూపీస్ అండి, సెకండ్ లెవెల్లో 40, థర్డ్ లెవెల్లో 20, 4th లెవెల్లో 10, 5th లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు ఈచ్ మెంబర్ నుంచి 5 రూపీస్ రావడం జరుగుతుంది. సో సపోజ్ మీరు ఒక ఫస్ట్ లెవెల్లో ఒక 5 మెంబర్స్ రిఫర్ చేశారు. 5 మెంబర్స్ రిఫర్ చేస్తే 5 × 200 అంటే 1000 రూపీస్. అలాగే ఇక్కడ సెకండ్ లెవెల్లో 25 మెంబర్స్ అనుకుంటే 1000 రూపీస్ వస్తుంది. అలాగే థర్డ్ లెవెల్లో 125 మెంబర్స్ అనుకుంటే 2500. ఈ విధంగా మరి టీమ్ని బిల్డ్ చేసుకోగలిగితే అంటే ఒక 5 మ్యాట్రిక్స్లో బిల్డ్ చేసుకోగలిగితే మీకు ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్గా ఎర్న్ చేసుకునే అవకాశం మనకి రిఫరల్ ఇన్కమ్లో ఉంది. సో ఇక్కడ అదే విధంగా మీరు జాయిన్ అయిన 1 మంత్ వరకు ఎటువంటి అన్ని రిఫరల్ ఇన్కమ్స్ వస్తాయి, అన్ని లెవెల్స్. తర్వాత 1 మంత్ తర్వాత అన్ని రిఫరల్ ఇన్కమ్ కావాలంటే మీకు డైరెక్ట్ లెవెల్లో అన్ని యాక్టివ్ ఐడీస్ అనేది ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే సూపర్ ప్రైమ్ ప్యాకేజ్. సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ చూసుకుంటే 1199 అండి. మీరు 1199 నుండి 1199 మీరు రిఫర్ చేస్తే 500 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో 500 ఇంటూ మీరు ఒక 5 మెంబర్స్ రిఫర్ చేస్తే 2500 వస్తుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా 5 అనేది ఇవ్వడం జరిగింది. సో అది మీరు
10 చేసుకోవచ్చు, 50 చేసుకోవచ్చు, 500 వరకు చేసుకోవచ్చు. ఎటువంటి కండిషన్ లేదు. ఎంతమంది అయినా మనం రెఫర్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్గా. ఇక్కడ చూసుకుంటే సెకండ్ లెవెల్లో 100 రూపీస్ వస్తుంది, థర్డ్ లెవెల్లో 50, ఫోర్త్ లెవెల్లో 25, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు 10 రూపీస్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 మ్యాట్రిక్స్ లో చూసుకుంటే 5, 25, 126, 25 ఈ విధంగా చూసుకుంటే మీకు ఇన్కమ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎంతమందిని మీరు టీమ్ మీటింగ్ చేసుకుని టీం బిల్డ్ చేసుకుంటే అంతగా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. అన్లిమిటెడ్ గా ఎర్న్ చేసుకునే అవకాశం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఒక 1 year లో ఒక 1 year లో మీరు ఇక్కడ టీమ్ని వర్క్ చేసుకుని 10 levels కంప్లీట్ చేసుకున్నారంటే, అంటే ఒక 5 మ్యాట్రిక్స్ లోనే మీరు కంప్లీట్ చేసుకోగలిగితే 1 CR తీసుకునే అత్యద్భుతమైన అవకాశం మన జెడ్పేలో ఉంది. సో 5 మ్యాట్రిక్స్ లో 1 year మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే 1 year లోనే 1 CR తీసుకునే అత్యద్భుతమైన అవకాశం ఉందండి. సో టీం వర్క్ చేసుకుంటే అన్లిమిటెడ్ గా ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే అన్ని లెవెల్స్ ఇన్కమ్ కావాలంటే మీకు అన్ని డైరెక్ట్ రిఫరల్స్ ఉండాలి. అంటే సపోజ్ ఇక్కడ మనకి 20 లెవెల్స్ ఇన్కమ్, రిఫరల్ ఇన్కమ్, టీమ్ ఇన్కమ్ కావాలంటే మీకు లెవెల్ 1లో 20 ఐడీస్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇన్కమ్ చూసుకుంటే రాయల్టీ ఇన్కమ్ అండి. రాయల్టీ ఇన్కమ్ వచ్చేసరికి మనకి డైలీ రాయల్టీ ఇన్కమ్ అంటే ఇక్కడ ఏ విధంగా వస్తుందంటే మనకి కొన్ని ర్యాంక్స్ అచీవ్ అయితే ర్యాంక్స్ బట్టి మనకి ఇస్తారు. సపోజ్ మీరు బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే మీకు డైరెక్ట్ గా 15 మెంబర్స్ ఉండాలి. ఈ 15 మెంబర్స్ సూపర్ ప్రైమ్ అవ్వచ్చు, ప్రైమ్ అవ్వచ్చు, సూపర్ ప్రైమ్, ప్రైమ్ 2 ఉండొచ్చు. ఉంటే మీకు ఇక్కడ 2% వస్తుంది. ఇది 4 months వరకు ఇస్తారు. 4 months తర్వాత కూడా తీసుకోవాలంటే మీకు డైలీ 40 రూపీస్ అనేది రెఫరల్ ఇన్కమ్ తీసుకోవాలి. ఈ 2% ఏంటంటే చూసుకుంటే ఈ రోజు జరిగిన టోటల్ టర్న్ ఓవర్ నుంచి 2% తీసుకుని దాన్ని కంపెనీలో ఉన్న టోటల్ బ్రాంచెస్ కి మనకి ఇక్కడ డివైడ్ చేస్తే వచ్చేది 2% మనకి కమిషన్, డైలీ రాయల్టీ కమిషన్. ఇక్కడ చూసుకుంటే అలాగే సిల్వర్ లో చూసుకుంటే మనకి లెవెల్ 1లో 4 బ్రాంచెస్ ప్లస్ అదనంగా 30 టీం ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే 1.5% రాయల్టీ వస్తుంది. ఎప్పటి వరకు వస్తుంది అంటే 6 months వరకు వస్తుంది. 6 months తర్వాత మీకు రావాలంటే మీకు రిఫరల్ ఇన్కమ్ 150 ఉండాలి డైలీ. అలాగే గోల్డ్ చూసుకుంటే ఇక్కడ మీకు లెవెల్ 1లో 4 సిల్వర్స్ ఉండాలి, అదనంగా 150 టీం ఉండాలండి. ఇక్కడ చూసుకుంటే 1.75% రాయల్టీ వస్తుంది. 8 months వరకు వస్తుంది. 8 months తర్వాత కూడా రావాలంటే మీకు ఇక్కడ 500 అనేది డైలీ ఇన్కమ్ ఉండాలి. సో 8 months తర్వాత కూడా మీరు గోల్డ్ లో ఉంటే అది అంతే ఇన్కమ్ వస్తుంది. కానీ ఇంకా మీరు ప్లాటినంకి రండి. గోల్డ్ నుంచి ప్లాటినంకి వచ్చే మీకు ప్లాటినం అంటే మీకు లెవెల్ 1లో 4 గోల్డ్ ప్లస్ 750 టీము. 750 టీం అన్నప్పుడు 1.5% రాయల్టీ వస్తుంది. ఇక్కడ 10 months వరకు. 10 months తర్వాత మీకు రావాలంటే ఇక్కడ డైలీ ఇన్కమ్ అనేది 2000 తీసుకోవాలి. అలాగే టోపోజ్ చూసుకుంటే మనకి లెవెల్ 1లో 4 ప్లాటినం ఉండాలి, అదనంగా ఇక్కడ మనకి 3750 అదనంగా టీం ఉండాలి. ఇక్కడ 1.5% రాయల్టీ వస్తుంది. ఎప్పటి వరకు వస్తుంది అంటే 1 year వరకు వస్తుంది. సో 1 year తర్వాత కూడా ప్లాటినం రాయల్టీ రావాలంటే మీరు పర్ డేకి 5000 అనేది తీసుకోవాలి. సో అలాగే రూబీ చూసుకుంటే లెవెల్ 1 3000 అంటే 93,750 టీం ఉండాలి. ఈ 93,750 టీం అనేది మీ లెవెల్ 1లో కాదండి. ఈ 4 రూబీ కాకుండా అదనంగా ఉన్న టీం ని మీరు 93,750. ఇంత కావాలా అంటే ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ మన ఏపీ తెలంగాణ చూసుకుంటే మనకు 15 కోట్ల జనాభా ఉంది. సో 15 కోట్ల జనాభాలో 10 లక్షలు అనేది చూసుకుంటే అతి తక్కువ టీం. సో ఇక్కడ చూసుకుంటే ఎంత వస్తుందంటే 1% రాయల్టీ వస్తుంది. 1% రాయల్టీ ఎప్పటి వరకు వస్తుంది? 20 months వరకు వస్తుందండి. 20 months వరకు వస్తుంది. సో 20 months తర్వాత మీరు తీసుకోవాలంటే ఇక్కడ 20,000 అనేది పర్ డే డైలీ ఇన్కమ్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి మీరు ఏ ర్యాంక్ లో ఉన్నారు అంటే సపోజ్ మీరు సిల్వర్ లో ఉంటే బ్రాంజ్ వస్తుంది, సిల్వర్ వస్తుంది. సపోజ్ మీరు గోల్డ్ లో ఉంటే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్. అంటే మీరు 1 or 2 years లో మీరు డైమండ్కి వెళ్ళారంటే టోటల్గా 10.5% అని రాయల్టీ మీరు పొందవచ్చు. సో ఈ విధంగా మనకి డైలీ రాయల్టీ అనేది పొందవచ్చు. అలాగే మేము డైలీ చెప్పుకున్నాం. నెలవారీ ఏమైనా ఉందంటే ఉందండి, టీమ్ సపోర్ట్ బోనస్. ఈ టీమ్ సపోర్ట్ బోనస్ అంటే ర్యాంక్స్ బట్టి మనకి ఇవ్వబడుతుంది. సో బ్రాంజ్ ర్యాంక్ వచ్చేసరికి 100 రూపీస్ ఇస్తారు, అది 5 months వరకు ఇస్తారు. అలాగే సిల్వర్ అంటే మీకు 4 బ్రాంజ్లు లెవెల్ 1లో ఉండాలి,
ఉంటే ఇక్కడ మీకు 200 రూపీస్ వస్తుంది. 9 మంత్స్ వరకు ఇస్తారండి. అలాగే గోల్డ్ అంటే మీకు లెవెల్ 1లో 5 సిల్వర్లు ఉండాలి. ఉంటే మీకు టీఎస్బి పర్ మంత్ ఎంత వస్తుందంటే 750 వస్తుంది. 2 ఇయర్స్ వరకు వస్తుంది. అలాగే ప్లాటినం చూసుకుంటే మీకు లెవెల్ 1లో 5 ప్లాటినమ్స్ ఉండాలి. సో ఇక్కడ టీఎస్బి ఎంత వస్తుందంటే 4500 వస్తుంది పర్ మంత్. ఎప్పటి వరకు వస్తుంది? 5 సంవత్సరాల వరకు వస్తుందండి. అలాగే అదే విధంగా చూసుకుంటే టోపోజ్ చూసుకుంటే మీకు లెవెల్ 1లో 5 ప్లాటినమ్స్ ఉండాలి. 5 ప్లాటినమ్స్ ఉంటే మీకు టీఎస్బి 18,750 రావాలండి. సో ఇక్కడ మీకు ఎప్పటి వరకు తీసుకోవచ్చు అంటే 18,750 9 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు అండి. టోటల్ ఇన్కమ్ చూసుకుంటే 18 lakhs అనేది వస్తుంది. అదే విధంగా ఇక్కడ మీకు రూబీ చూసుకుంటే మీకు లెవెల్ 1లో 5 టోపోజెస్ ఉండాలి. టోపోజెస్ అంటే మీకు నెలవారీ 78,125 రూపాయలు వస్తుంది టీఎస్బి. అది 12 సంవత్సరాల వరకు వస్తుంది. టోటల్గా చూసుకుంటే 1,12,50,000. అలాగే డైమండ్ చూసుకుంటే మీకు ఇక్కడ మీకు లెవెల్ 1లో 5 రూబీలు ఉండాలండి. రూబీలు ఉంటే మీకు నెలవారీ అంటే నెలకి మీకు టీఎస్బి ఎంత వస్తుందంటే 3,12,500 వస్తుందండి. ఎప్పటి వరకు వస్తుంది? 18 సంవత్సరాల వరకు వస్తుంది. ఇక్కడ టోటల్ గా ఇన్కమ్ చూసుకుంటే 6,75,00,000 వస్తుంది. ఎంతండి? 6,75,00,000. సో చూసుకుంటే మీరు ఒక జాబ్ చేసినా ఏదైనా మీరు జీవితాంతం చేసినా ఇంత ఇన్కమ్ అనేది తీసుకోవడం అనేది అసాధ్యం. సో ఇక్కడ మనకి పార్ట్ టైంలో చేసుకుని 100% అనేది మీరు డైమండ్ అచీవ్ అయితే మీరు 6,75,00,000 తీసుకునే అవకాశం మన జెడ్పే కల్పిస్తుంది. ఇక్కడ చూసుకుంటే అలాగే జెడ్ బజాజ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మనం ఎర్న్ చేసే ఇన్కమ్ లో ఇక్కడ మనకు 15% డిడక్షన్ అవుతుంది. ఈ డిడక్షన్ ఎందుకు అవుతుందంటే ఇక్కడ 5% అతుత్ బంధన్, 5% ఫైనాన్షియల్ సపోర్ట్, 5% కంపెనీ ఈవెంట్ మేనేజ్మెంట్. ఈ కంపెనీ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏంటంటే మనకి వన్ డే సెమినార్స్, ఎల్డిపిస్ ఈ విధంగా మనకి సెషన్ జరుగుతాయి. దానికోసం ఖర్చు పెడతారు. అలాగే ఇక్కడ ఫైనాన్షియల్ సపోర్ట్ అతుత్ బంధన్ చూస్తే ఒకసారి మనం క్లియర్ గా చూద్దాం. సో అతుత్ బంధన్ ఫండ్ అది ఎవరికి ఇస్తారంటే మీ యొక్క రియల్ డాటర్, రియల్ సిస్టర్ యొక్క మ్యారేజ్ గిఫ్ట్ కింద ఇవ్వబడుతుంది. సో ఎప్పుడు తీసుకోవచ్చు అంటే మీరు దీంట్లో బ్రాంజ్ అవ్వాలి, దాంతోపాటు 3 నెలలు అయ్యి ఉండాలి. సో అప్పుడు మీకు ఫండ్ అనేది ఇవ్వబడుతుంది. సో ఇక్కడ ఎప్పుడు వస్తుందంటే మీరు బ్రాంజ్ అయితే 2,100 వస్తుంది, సిల్వర్ అయితే 3,100, గోల్డ్ అయితే 4,100, ప్లాటినం అయితే 5,100, టోపోజెస్ అయితే 7,100, రూబీ అయితే 11,000, అలాగే డైమండ్ అయితే 21,000. సో ఇక్కడ మ్యారేజ్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే ఎమర్జెన్సీ ఫండ్ల ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇక్కడ మీరు ఇది ఫైనాన్షియల్ సపోర్ట్ పొందాలంటే మీరు బ్రాంజ్ అయి ఉండాలి, 3 months అయి ఉండాలి. అలాగే ఇది ఎప్పుడు వస్తుందంటే ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ డెత్ అయినప్పుడు మాత్రమే వస్తుంది. ఎంత వస్తుందండి? 31,000 అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకుంటే అదే విధంగా మనకి ఫ్రాంచైజీ మాడ్యూల్లో కూడా మనకి ఇన్కమ్ తీసుకునే అత్యద్భుతమైన అవకాశం మనకు కల్పించడం జరుగుతుంది. త్వరలో కూడా మన ఫ్రాంచైజీ రాబోతున్నాయి. ఇప్పటి వరకు మనం కొన్ని ర్యాంక్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి బ్రాంజ్ ర్యాంక్. ఈ బ్రాంజ్ అచీవ్ అవ్వగానే మీకు ఈ టీ షర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ టీ షర్ట్ ఎప్పుడు ఇస్తారంటే 1 day సెమినార్లో మీకు వచ్చినప్పుడు 1 day సెమినార్లో మీరు తీసుకోవచ్చు. అలాగే డైలీ రాయల్టీ 2% వస్తుంది. అలాగే టీఎస్బి 100 రూపీస్ 5 months వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే మనకి సిల్వర్ ర్యాంకులో మీరు క్వాలిఫై అయితే మీకు 8,000 అనేది మొబైల్ ఫండ్ అనేది క్వాలిఫై అవుతారు. అది 4 months లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది ఎప్పుడు వస్తుందంటే సపోజ్ మీరు ఈ రోజు సిల్వర్ క్వాలిఫై అయ్యారు, 2,000 ఈ రోజు వచ్చేస్తుంది. అలాగే ఈ రోజు 1st January, నెక్స్ట్ February 1st, మార్చి, ఏప్రిల్ ఇలా 1st తారీఖులో కంటిన్యూగా రావడం జరుగుతుంది. సో అలాగే ఫ్రీ ఎంట్రీ జడ్జిపి, అలాగే ఐడి కార్డ్ అనేది మీరు సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయిన తర్వాత వస్తుంది. అలాగే 1.5% డైలీ రాయల్టీ తీసుకోవచ్చు. టీఎస్బి 200 రూపీస్ 9 months వరకు తీసుకోవచ్చు ఈ సిల్వర్ ర్యాంక్ లో. అలాగే తర్వాత గోల్డ్ ర్యాంక్ చూసుకుంటే మీకు ల్యాప్టాప్ ఫండ్ కింద మీకు 16,000 అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ 16,000 అనేది మీకు 4 నెలల్లో ప్రొవైడ్ చేస్తారు. డొమెస్టిక్ ట్రిప్ వస్తుంది. డైలీ రాయల్టీ 1.75% తీసుకోవచ్చు. అలాగే 750 టీఎస్బి టీమ్ సపోర్ట్ బోనస్ తీసుకోవచ్చు. అది 24 months వరకు తీసుకోవచ్చు అండి. అలాగే ప్లాటినం చూసుకుంటే మనకి ఇక్కడ బైక్ ఫండ్ అనేది ఇస్తారు. ఆ బైక్ ఫండ్ ఎంత వస్తుందంటే 32,000 వస్తుందండి. అది 4 నెలల్లో మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలాగే ఫారెన్ ట్రిప్ ఎలిజిబిలిటీ వస్తుంది. డైలీ రాయల్టీ 1.5% తీసుకోవచ్చు. ఇక్కడ టీమ్ సపోర్ట్ బోనస్ ఎంత తీసుకోవచ్చు అండి? 4,500 తీసుకోవచ్చు నెలకి 5 సంవత్సరం వరకు. అలాగే చూసుకుంటే
టోపోజ్ ర్యాంక్ అచీవ్ అయితే ఇక్కడ మీకు కార్ ఫండ్ కింద మనకి 2 లక్షలు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 4 months లో డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. అలాగే ఫారెన్ ట్రిప్ పొందొచ్చు. అలాగే ఇక్కడ డైలీ రాయల్టీ పొందొచ్చు అండి. అలాగే ఇక్కడ మీకు టీఎస్బి టీమ్ సపోర్ట్ బోనస్ 18,750 వస్తుంది పర్ మంత్కి. ఎప్పటి వరకు వస్తుంది? 9 months వరకు వస్తుంది. 9 years వరకు వస్తుంది. 9 years వరకు మీరు టోపోజ్ ర్యాంక్ లో తీసుకోవచ్చు. ఎస్, అలాగే రూబీ ర్యాంక్ చూసుకుంటే ఇక్కడ మీకు లగ్జరీ కార్ ఫండ్ కింద 5 లక్షలు ప్రొవైడ్ చేస్తారండి. ఈ 5 లక్షలు మీకు 4 months లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలాగే ఫారెన్ ట్రిప్ ఎలిజిబిలిటీ వస్తుంది. అలాగే డైలీ రాయల్టీ తీసుకోవచ్చు 1.25%. అలాగే టీమ్ సపోర్ట్ బోనస్ తీసుకోవచ్చు అండి. ఎంత అండి? 78,125 రూపాయలు. 78,125 రూపాయలు నెలకి. ఎప్పటి వరకు తీసుకోవచ్చు అంటే ఒక 12 సంవత్సరాల వరకు తీసుకోవచ్చండి. ఒక పుష్కర టైం వరకు మీకు ఇక్కడ 78,125 రూపాయలు తీసుకోవచ్చు రూబీ ర్యాంక్ లో. అలాగే మనకి ప్రెస్టీజియస్ ర్యాంక్ చూసుకుంటే మనకి ఇక్కడ డైమండ్ ర్యాంక్ అండి. ఈ డైమండ్ ర్యాంక్ కానీ మీకు లగ్జరీ హౌస్ ఫండ్ కింద మీకు 12 lakhs అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ 12 lakhs మీకు 3 lakhs చొప్పున 4 months లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలాగే సంవత్సరానికి 2 సార్లు విహారయాత్రకి విదేశీ యాత్ర వెళ్ళడానికి మనకి కల్పించడం జరుగుతుంది డైమండ్ ర్యాంక్ లో. అలాగే 1% డైలీ రాయల్టీ తీసుకోవచ్చు. అలాగే టీమ్ సపోర్ట్ బోనస్ ఎంత తీసుకోవచ్చండి? 3,12,500 తీసుకోవచ్చు. అంటే ఎంత అండి? 3,12,500 తీసుకోవచ్చు నెలకి. ఎప్పటి వరకు తీసుకోవచ్చండి? ఒక 18 సంవత్సరం వరకు తీసుకోవచ్చండి. ఎస్, ఇక్కడ మీరు 18 సంవత్సరాల వరకు 3,12,500 తీసుకోవచ్చండి. అంటే ఒక పెన్షన్ అనుకోవచ్చు, ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనుకోండి. ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది 3,12,500 తీసుకునే అవకాశం మన జెడ్ బజాజ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మనకు జెడ్పేలో కల్పించడం జరిగింది. సో ఇంత ప్యాసివ్ ఇన్కమ్ ఉంటే మీకు 100% మీ డ్రీమ్స్ అనేది 100% ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఎస్, ఇక్కడ హైలైట్ చూస్తే మనకి రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా చేసుకుంటాం. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇక్కడ 2% యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం టీడీఎస్ అనేది 2% డిడక్ట్ అవుతుంది మనకు బ్యాంక్ విత్డ్రాల్ పెట్టుకుంటే. అలాగే మనకి ఎమర్జెన్సీ ఫండ్ అనేది 15% కట్ అవుతుంది. అది మన టీమ్ సపోర్ట్ కోసం. అలాగే ఇక్కడ మనకు అవకాశం ఏంటంటే ఎటువంటి అడ్మిన్ ఛార్జెస్ లేవండి. ఇక్కడ సెల్ఫ్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే 100 రూపీస్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాంక్ విత్డ్రాల్ పెట్టుకోవాలంటే మీకు మినిమం 500 రూపీస్ విత్డ్రాల్ పెట్టుకోవాలి. సాటర్డే సండే మనకి హాలిడేస్. సో ఇక్కడ మనకి బ్యాంక్ విత్డ్రాల్ అనేది మినిమం 24 hours లో మీకు క్రెడిట్ అవుతాయి. అలాగే పర్సన్ టు P2P ట్రాన్స్ఫర్ అంటే పర్సన్ టు పర్సన్ మీ డౌన్లైన్ కి ట్రాన్స్ఫర్ చేయాలంటే మినిమం 50 రూపీస్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. ఎస్, ఇక్కడ మనకి 24/7 కస్టమర్ సపోర్ట్ అనేది జరిగింది. కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయండి. ఇక్కడ మనం టీఎస్బి అని చెప్పుకున్నాం కాబట్టి టీమ్ సపోర్ట్ బోనస్ డిస్ట్రిబ్యూటెడ్ విత్ ఇన్ నెక్స్ట్ మంత్ లో మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ర్యాంక్ అచీవ్మెంట్ అన్లాక్స్ యువర్ ఫస్ట్ రివార్డ్. అంటే మీరు ఒక సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఇలా ర్యాంక్స్ అచీవ్ అవుతారు కదండి. ఆ ర్యాంక్ ఇన్కమ్ అనేది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది Day 1 లోనే ఇవ్వబడుతుంది. సపోజ్ మీరు ఈ రోజు సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, ప్లాటినం కానీ అచీవ్ అయ్యారు అనుకోండి, ఈ రోజే మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తుంది. అలాగే నెక్స్ట్ 3 ఇన్స్టాల్మెంట్ అనేది ఇప్పుడు మనం ఫస్ట్ తారీఖు తీసుకుంటే నెక్స్ట్ మంత్ కూడా 3 months కూడా సేమ్ డేట్ లో తీసుకోవచ్చు. ఎస్, ఇక్కడ చూసుకుంటే ఇన్కమ్ లెవెల్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ బేస్డ్ ఆన్ ది కౌంట్ ఆఫ్ డైరెక్ట్ రిఫరల్స్. సో ఇక్కడ మనకి 20 levels లో ఇన్కమ్ అనేది ఇవ్వబడుతుంది. ఈ 20 levels లో మీరు ఇన్కమ్ తీసుకోవాలంటే మీకు లెవెల్ 1 లో 20 యాక్టివ్ ఐడీస్ అనేది ఉండాలి. సో చూసుకోవచ్చు. ఎస్, ఆల్ రైట్స్ రిజర్వ్డ్ బై జెడ్ బజాజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సర్వ హక్కులు జెడ్ బజాజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయండి. ఎస్, ఇక్కడ చూసుకుంటే మీకు నో అనుకుంటే లిమిట్, ఎస్ అనుకుని మీరు ఇక్కడ వర్క్ చేసుకోగలిగితే, ఒక 1 year ఉండి వర్క్ చేసుకోగలిగితే మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది మారుతుంది. మీకు గుడ్ లైఫ్ స్టైల్ వస్తుంది. అదేవిధంగా మీకు డైలీ ఇన్కమ్ తీసుకోవచ్చు, మంత్లీ ఇన్కమ్ తీసుకోవచ్చు, టైం ఫ్రీడమ్ వస్తుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, ఫ్యామిలీ సెక్యూరిటీ వస్తుంది. ఈ విధంగా మనకు డ్రీమ్స్ అనేది 100% అనేది మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అంటే మన ఫైనాన్షియల్ పొటెన్షియల్ అనేది ఒక జడ్పే అనేది ఒక అన్లాక్ చేసుకుని మనకి ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. 100% ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకున్న వాళ్ళు, ఇన్కమ్ తీసుకున్నవారండి. వర్క్ చేస్తున్న వాళ్ళు అందరూ ఇన్కమ్ తీసుకుంటున్నారు ట్రాన్స్పరెన్స్ గా. సో ఇది 100% అంటే ఏది ఇచ్చినా అది 100% మనకి ఇక్కడ జరుగుతుంది. సో తీసుకున్న వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళు 100% తీసుకుంటున్నారండి.
సో ఇక్కడ ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చారో మీ యొక్క స్పాన్సర్తో మీరు కనెక్ట్ అయ్యి ఈ బిజినెస్ని ఈ రోజే స్టార్ట్ చేసుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అలాగే ఈరోజు January 1 ఈ రోజే బెస్ట్ ఒక గోల్ పెట్టుకోండి. నేను ఒక ఇంత ఎర్న్ చేయాలి, ఇది పర్చేజ్ చేయాలి, ఒక విల్లా తీసుకోవాలని డే 1 అంటే ఇయర్ ఎండింగ్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఫస్ట్ డేట్లో ఉన్నా. సో ప్రతి ఒక్కరూ మీ డ్రీమ్ని రైట్ డౌన్ చేయండి. అంటే మీ డైరీలో నేను ఇది అచీవ్ చేయాలని రాసినప్పుడు మాత్రమే మీరు 99% అచీవ్ అవ్వగలుగుతారు. మీరు కలలో ఊహల్లో బుర్రలో ఉండడం కాదు. మీరు ఒక డైరీలో రాసుకోండి. నేను ఈ ఇన్కమ్ని ఒక 50 లక్షల ఇన్కమ్ని ఒక 6 నెలల్లో అచీవ్ తీసుకుంటాను అని ఒక డ్రీమ్ని మీరు రైట్ డౌన్ చేస్తే 99% అచీవ్ అవడానికి ఆస్కారం ఉంటుంది యాజ్ పర్ సర్వే ప్రకారం. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో అలాగే ఈ జెడ్ బజాజ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ క్రియేట్ చేసిన ఎండీస్కి అలాగే బిజినెస్ అడ్వైజర్ సార్ నీరజ్ పాండే సార్కి మన వంతు మనకి ఈ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసిన అప్లయన్స్కి బిజినెస్ అసోసియేట్కి అందరికీ థ్యాంక్ యూ అండి. సో ఈ అవకాశం ఇచ్చే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఎస్ సార్, ఓవర్ టు హోస్ట్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్ సెడ్ శ్రీనివాస్ గారు. చాలా ఎక్సలెంట్గా ప్లెజెంట్గా ప్లాన్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో చెప్పారు. అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మీరంతా కూడా ప్లాన్ అనేది మన ముందు చక్కగా సంపాదించుకునే అవకాశం కంపెనీ మన ముందే పెట్టింది. మీరు ప్రతిరోజు 300 రూపాయలు సంపాదించుకోవాలా, ప్రతిరోజు 30,000 రూపాయలు సంపాదించుకోవాలా అనేది మన చేతుల్లోనే ఉంది. దానికి కావలసినటువంటి ఎఫర్ట్ ఏ విధంగా పెట్టాలి, దానికి సంబంధించినటువంటి మనం ఎంత టీం చేసుకుంటే ఎంత ఇన్కమ్ వస్తుంది, క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వెల్సెట్టి శ్రీనివాస్ గారికి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ బాలాజీ నాయక్ సార్, ఒక్కసారి పాండే సార్, సార్ బాలాజీ నాయక్ గారు సార్, మీటింగ్ వచ్చినప్పుడు కొంచెం అలర్ట్ గా ఉండండి, లేదు అంటే రిప్లై వంశీ గారు నేను చేస్తానులేండి. ఓకే సార్. రైట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మిగిలినటువంటి వాళ్ళు మైక్ మ్యూట్ చేసుకోండి. నేను పిలిచిన వాళ్ళు మాత్రమే మైక్ అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్, దయచేసి. అవకాశాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశాన్ని గుర్తించి మనం ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలి అనే దిశగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఉన్నటువంటి అవకాశాలని ఆలోచిస్తూ కూర్చుంటే మనకేది రాదు. కొత్త సంవత్సరంలో అయినా సరే మనందరి మైండ్ సెట్ మార్చుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఉన్నటువంటి అవకాశాల్లో మంచిని, చెడుని వదిలేసి ఏ విధమైనటువంటి అవకాశం మన ముందు ఉంది, దాని ద్వారా మనకి ఎంత బెనిఫిట్ ఉంది, ఇవి ఆలోచించుకొని పని చేసుకుంటేనే మన లైఫ్ హ్యాపీగా సక్సెస్ వేలో వెళ్తుంది. అది నా అభిప్రాయం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త సంవత్సరంలో అయినా సరే పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎంత పాజిటివ్ థింక్ చేస్తామో అంత పాజిటివ్గా మనం హ్యాపీగా ఎర్న్ చేసుకోగలుగుతాం. ఇలాగా ఓకే రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్ గౌరీశంకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కొంచెం సేపట్లో మన ముందు పాండే సార్ రాబోతూ ఉన్నారు. మేనేజ్మెంట్ తరపు నుంచి మనందరికీ ఒక మంచి ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి నూతన ఉత్తేజాన్ని మనందరిలో కల్పించడం, నింపడం కోసం మన పాండే సార్ మన ముందుకు రాబోతున్నారు. కాబట్టి మనమందరం కూడా అంతే ఉత్సాహంతో పాండే సార్కి వెల్కమ్ చెప్పాలి. పాండే సార్, ఒక్కసారి మీరు మీటింగ్ లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ సార్, ప్లీజ్. పాండే సార్, ఈలోగా ఇన్వైట్ చేసే ముందు మీ అందరికీ కూడా ఓకే రైట్ నేను చూస్తున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఎర్నింగ్ చేసుకోండి. దానికి తోడు మనకేంటంటే ఎర్నింగ్ చేసుకోవాలంటే ముందుగా మనం చేయాల్సినటువంటి బేసిక్ థింగ్ లెర్నింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మోర్ ఎర్నింగ్స్. కాబట్టి మీరు మీ టీంతో సహా
మీరు మీటింగ్కి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. మీటింగ్లో మీకు తెలియని విషయాలు, కొత్త విషయాలు, అప్డేట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు ప్లాన్లో ఉండేటటువంటి డౌట్స్ 1కి 2 సార్లు వింటే మీరు ఆ డౌట్స్ అన్ని లేకుండా హ్యాపీగా మీరు మీ టీంకి కూడా గైడెన్స్ ఇచ్చుకోవడానికి మనకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఈ మీటింగ్స్ అనేవి. అలాంటి మీటింగ్స్ని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. యూటిలైజ్ చేసుకుని హ్యాపీగా మీరు మీ టీంని పెంచుకుంటే, చెప్పాను కదా ఇక్కడ మనకి జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మనకి పర్ డేలో ఎంతైనా సరే ఎర్నింగ్ చేసుకునే అవకాశం మన ముందే వచ్చింది. పర్ డే 300 ఎర్న్ చేస్తారా, లేదు పర్ డే 30,000 రూపీస్ ఎర్న్ చేస్తారా, లేదు పర్ డే 50,000 ఎర్న్ చేస్తారా, అది మొత్తం అంతా కూడా మన టీం, మనం ఏదైతే టీం వర్క్ చేసుకుంటామో ఆ టీం వర్క్ మీద మనకి బేస్ అయి ఉంటుంది. అలాంటి టీం వర్క్ చేసుకుని మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈలోగా మనకి సార్ కౌశిక్ సిన్హా సార్ వచ్చారు, నీరజ్ పాండే సార్ వచ్చేలోగా మనం కౌశిక్ సిన్హా సార్ని ఇన్వైట్ చేద్దాం. సార్ ఇఫ్ యూ అవైలబుల్ ప్లీజ్ ఫ్యూ. Thank you. Welcome Kaushik Sinha जी, welcome. सबको वेलकम sir, happy new year sir. सिन्हा जी, welcome. वेलकम वेलकम सिन्हा जी. हैदराबाद में हूँ, हैदराबाद वेलकम सर, वेलकम सिन्हा जी, वेलकम. मोस्ट वेलकम सर. थैंक सिन्हा यू सो मच. और सर मतलब हम लोगों को सच में एक बहुत ही बढ़िया प्लेटफॉर्म मिला है और 2024 1 अप्रैल से मैंने जर्नी स्टार्ट किया और आज के डेट में मेरे 21 स्टेट में टीम चल रहा है और करीब 170 के आसपास मेरा ब्रोंज है, 22 मेरा सिल्वर है और अपकमिंग एक गोल्ड तो है ही है और अपकमिंग और एक गोल्ड निकला है मिथिलेश मिश्रा वेस्ट बंगाल से. तो बहुत जबरदस्त काम हो रहा है और 2024 में जो भी थोड़ा बहुत काम इधर उधर जो भी हुआ, जो भी किसी का कुछ हुआ, जो भी कंपनी ने जो एक प्रोग्राम लॉन्च कर रहा था और पूरे जेट पे परिवार को मद्देनजर रखते हुए कंपनी ने बहुत अच्छा बहुत बड़ा डिसीजन लिया. मैंने अपने 36 इयर्स की नेटवर्क करियर में ऐसा मैनेजमेंट, ऐसा एमडी सीएमडी और ऐसा नीरज पांडे जैसे इंसान शायद ही मैंने देखा होगा. तो लाजवाब है. और जब मैं जिम कॉर्बेट गया था तो वंशी श्रीकृष्ण सर से मैंने मिला, वो एक बड़ा अच्छा यूट्यूबर है, मेरे को बहुत अच्छा हेल्प किया, बहुत सारे चीज उनसे मैंने सीखा. फिर मैंने अपना यूट्यूब चैनल का जर्नी लास्ट ईयर 2024 ऑनवर्ड से मैंने स्टार्ट किया, तो वो भी मोनेटाइज है और करीब 1,90,000 के आसपास मेरा व्यूज है. तो थैंक यू सो मच. जेट पे से काम कीजिए, दिल लगा के काम कीजिए. जेट बजाज सोल्यूशन का नया जो ऑफिस है वो भी लॉन्च हो गया. आने वाले टाइम में शायद नीरज पांडे सर आज या कल उसका भी थोड़ा सा हम लोगों को झलक दिखलाएंगे. और बस दिल खोल के काम कीजिए, कोई डाउट नहीं रखिए. मैं तेलंगाना में रहता हूँ, तेलुगु लैंग्वेज मेरे को आता नहीं है, बट दिल से मैं तेलुगु को प्रणाम करता हूँ, नमन करता हूँ. और थैंक यू सो मच. ओवर टू होस्ट. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గుడ్ వర్డ్స్. చూడండి కౌశిక్ సిన్హా సార్ కంపెనీలో అంటే ఆ నెట్వర్క్ ఇండస్ట్రీలో 30 years ఎక్స్పీరియన్స్. ఈ 30 years ఎక్స్పీరియన్స్లో సార్ చూడనటువంటి విజన్ని కంపెనీలో కౌశిక్ సిన్హా సార్ చూశారు. ఆ యొక్క నిజాయితీ కావచ్చు, ఎండి సార్ యొక్క విజన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చక్కగా అబ్జర్వ్ చేసి 30 yearsలో ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో మిగిలినటువంటి కంపెనీలో లేని విజన్ని చూశారు. నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటుంది అదే మీ అందరితోటి, ఎవరైతే కంపెనీలో నమ్మకంగా వర్క్ చేయగలుగుతారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా సక్సెస్ అవుతారు. సార్ ఇక్కడ మన ముందు మంచి ర్యాంక్, మనందరికీ కూడా టాప్ ర్యాంక్, మనందరం కూడా ఇప్పటి వరకు ఆ ర్యాంక్కి రాలేదు, ప్లాటినం ర్యాంక్ అచీవ్ చేసినటువంటి వ్యక్తి ఉన్నారు. ఇప్పటి వరకు కౌశిక్ సిన్హా సార్ చెప్పింది ఏంటంటే హ్యాపీగా ఇందులో వర్క్ చేసుకుంటే మంచి ఎర్నింగ్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా మన కార్పొరేట్ ఆఫీస్ కూడా మరొక 2 రోజుల్లో నీరజ్ పాండే సార్ కూడా మనకి చూపించబోతారు. అంటే ఆఫీస్ కూడా మనం విజిట్ చేయవచ్చు ఆన్లైన్ ద్వారా, త్రూ ఆన్లైన్ వీడియోస్ కావచ్చు, లేదా జూమ్ కాల్లో కావచ్చు. ఈరోజు మాక్సిమం వీలైతే ఈరోజు నైట్ జూమ్ కాల్లో ఆఫీస్ చూపిస్తారు, లేదంటే రేపు సెషన్లో చూపిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక గ్రేట్ డైనమిక్ లీడర్ కంపెనీలో ఇప్పుడు ఒక 7 మాత్రమే ఉన్నారు ప్లాటినం, 7 or 8 మంది అంతే. ఆ 8 మందిలో ఒక పర్సన్ ఇప్పుడు మన మీటింగ్ లో ఉన్నారు, ప్లాటినం ర్యాంక్ అచీవర్ సీతారాం రాజు గారు. మోస్ట్ వెల్కమ్ సార్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ, అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్సో సార్ సీతారాం రాజు సార్.
ప్లీజ్ వెల్కమ్ ఫ్యూ వర్డ్స్ మీ Welcome, ద్వారా sir. మంచి Sitaram టీం sir. ఎలా Welcome, చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు Most చెప్పాలని welcome, sir. sir. Sitaram sir. And welcome. Welcome, Sitaram Happy New sir. Year, sir. Most Happy New Year. welcome, sir. welcome platinum leader Sitaramra sir. Welcome, sir. Welcome, sir. Welcome, sir. వెల్కమ్ సార్, Sitaram sir. Welcome, sir. థ్యాంక్ యూ సార్, Welcome, థ్యాంక్ యూ sir. సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సార్. ప్రతి ఒక్కరికి నిన్న అడ్వాన్స్ గా చెప్పుకునే వాళ్ళ కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం హ్యాపీగా. కొత్త సంవత్సరంలో కూడా మనం జెడ్పేని లాస్ట్ ఇయర్ ఎలాగైతే మనం నమ్ముకున్నామో అదే విధంగా నమ్ముకుంటూ ముందుకెళ్తే మాత్రం మంచి ఎర్నింగ్స్ తీసుకునే అవకాశం ఉంది సార్. ఎందుకంటే పాజిటివ్నెస్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్ టు అచీవ్ బెస్ట్ గోల్స్, హయ్యర్ గోల్స్, హై రిటర్న్స్ అని నేను భావిస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో దాన్ని లాస్ట్ వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నిటిని మనం వెనక్కి నెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనం దాంట్లో కంపల్సరీగా ఎర్న్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో ఈ జెడ్పేతో అంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే మంచి ఫ్రెండ్స్ వచ్చారు ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో. మనం ప్రతి ఒక్కరిని ఎందుకంటే కొత్త కొత్త ఫ్రెండ్స్, దాని ద్వారా డబ్బులు వచ్చినాయి, ఒక ఇజ్జత్ వచ్చింది, ఒక గర్వంగా ఉంది. ఎందుకంటే మనం ఒక దృఢ నిశ్చయంతో కొన్ని రోజులు మాత్రమే, అంటే మనం చూడండి ఒక నార్మల్గా చదువుకున్న వ్యక్తి ఎంత కష్టపడినా 24 గంటలు 18 గంటలు పనిచేసినా కానీ ఒక 1000 రూపాయలు 2000 ఎక్స్ట్రా వస్తున్నాయి తప్ప దానికి లక్షల ఆదాయం ఎప్పుడు రాదు. లేకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఒక నియమితమైన శాలరీ ఉంటుంది, వాళ్ళకి 1,00,000 అయినా అయి ఉండొచ్చు, 2 లక్షలు అయినా అయి ఉండొచ్చు. ఈ రోజుల్లో అది కూడా తక్కువే అండి. ఎందుకంటే మనం లగ్జరీగా అన్నీ తీసుకుని ఏదైతే మనం కారు అనుకుంటున్నామో మంచి కారు, మంచి ఇల్లు అవి ఉండాలంటే కనుక రోజుకి నెలకి 1,00,000 కానీ 2 లక్షలు కూడా తక్కువే ఈ రోజుల్లో. అటువంటి దాంట్లో కూడా మనం చేస్తూ, అంటే జాబ్ చేసినా లేకపోతే బిజినెస్ చేసినా మీరు లక్షల్లో నెలకు సంపాదించినా కానీ ఇటువంటి నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక 6 నెలలు 1 సంవత్సరం మంచిగా కష్టపడి అందరికీ అవేర్నెస్ తెస్తూ మనతో పాటు లక్షాధికారులను క్రియేట్ చేసుకుంటూ మనం కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్లోనే ఉంది. దాన్ని ఎవరైతే గ్రాప్ చేసుకుంటారో, దాన్ని టైంకి ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి కోటీశ్వర్లు అయ్యే అవకాశం అనేది 100% ఉంది. ఎందుకంటే ఇవాళ మనం ఒక్కళ్ళమే కష్టపడి ఎంత కష్టపడినా ఒక శాలరీ తీసుకోవాలన్నా, బిజినెస్ చేయాలన్నా బిజినెస్లో ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి. కంపల్సరీగా దాన్ని మనం పెట్టిన రిటర్న్స్ తీసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అలాగే దీంట్లో ఎటువంటి మనం పెట్టుబడి లేకుండా మనం ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటూ మంచి ఎర్నింగ్ తీసుకునే అవకాశం ఒక నెట్వర్క్ మార్కెటింగ్లోనే ఉంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్న బ్యాడ్ నేమ్ ఏంటంటే చైన్ లింక్ సిస్టమా, అవునా అది తెగిపోతే ఏంటి పరిస్థితి అనే క్యాండిడేట్లు కూడా ఉన్నారు. మనకు చాలా మంది చైన్ తెగిపోతే క్యాండిడేట్ ఏంటి, ప్రాబ్లం ఏమవుతుంది, ఇలా అయిపోతే ఎలాగా అన్నట్టుగా అంటే వాళ్ళకి తెలియదు ఏంటి అసలు సిస్టమ్, నెట్వర్క్ మార్కెటింగ్లో ఏం జరుగుతుంది, దాని ద్వారా ఎర్నింగ్ ఎలా తీసుకోవచ్చు అని వాళ్ళకి తెలియజెప్పేలా మనం చేయటమే మన పని లీడర్స్గా. ఎందుకంటే ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్లో వాళ్ళు కోటీశ్వర్లైనా లేకపోతే నెలకు 10,000 తెచ్చుకున్న వాళ్ళైనా అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం చేసుకుంటూనే పోతున్నారు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే కొత్త సంవత్సరంలో ఇంకా కొత్త ఉత్సాహంతో మనం కొత్త పర్సన్స్కి ఇది ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళను కూడా రేపు పొద్దున మన పేరు తలిచేలాగా మనం చేయాలని కోరుకుంటూ నెట్వర్క్ మార్కెటింగ్లో ది బెస్ట్ ప్రాజెక్ట్ జడ్పే, దాన్ని మనం అందరికీ చెప్పి మనం కూడా కోటీశ్వర్లు అయ్యి వాళ్ళను కూడా కోటీశ్వర్లు చేసే ఒక బెస్ట్ ఆపర్చునిటీని అందరికీ మనం చెప్పుకొని మనం ఎర్నింగ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో కామన్గా జరిగే ఈ మీటింగ్ ఏదైతే ఉందో దీని అందరూ యూటిలైజ్ చేసుకుని మన వంశీకృష్ణ గారు సార్ కావచ్చు, నజీర్ గారు కావచ్చు, బాలాజీ నాయక్ గారు కానీ, డాక్టర్ నాగరాజు గారు కానీ ఎంతో మంచిగా చెప్తున్నారు. ప్లాన్ ప్రజెంటేషన్ మన శ్రీనివాస్ వెలిశెట్టి గారు కానీ, శివకుమార్ గారు కానీ, ప్రతి ఒక్కరూ వాళ్ళ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎంతమంది వాళ్ళ పర్సనల్గా చెబుతూ ప్లస్ వేరే వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడం చాలా కొద్దిమందే చేస్తారు. అది దీంట్లో ఎవరికైతే పేర్లు మనం చెప్పుకుంటున్నామో మన పేరు తెలిసేలాగా మనం చేసుకుంటూ మన టీం చేసుకున్నప్పుడు మాత్రమే దీంట్లో ఒక గుర్తింపు వస్తుందండి. అది అందరూ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ లీడర్స్ ఇంకా బయటికి రావాలి. లీడర్స్
ప్లాన్ చెప్పడం కానీ, హోస్ట్ చేయడం కానీ ప్రతి ఒక్కరు చేయటం వల్ల దానివల్ల మనకి ఇంకా మనకి ఇంకా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది, బిజినెస్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని అందరూ అందిపుచ్చుకొని మంచి ఎర్నింగ్ తీసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ సూపర్ సార్. చూడండి, ప్లాటినం ర్యాంక్ అంటే మామూలు విషయం కాదు. ప్లాటినం ర్యాంక్ చేసినటువంటి ఒక వ్యక్తి మనందరికి ఈరోజు మెసేజ్ చాలా అద్భుతంగా ఇచ్చారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా చేయవలసింది ఏంటంటే ఎంఎల్ఎం యొక్క గొప్పతనాన్ని మన ప్రధాని నరేంద్ర మోదీజీయే మనందరికీ కూడా ఒకనొక సందేశంలో చెప్పారు. ఎంఎల్ఎంలో చాలా మంచి వర్త్ ఆఫ్ ఇన్కమ్ మనం సంపాదించుకోవచ్చు అని. కానీ ఇక్కడ ఎంఎల్ఎం మీద మీరందరూ ఒక్కసారి ఎవరికి వాళ్ళు గుండెల మీద చేసుకొని, నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని నేను చెప్పేది కరెక్టా కాదా అనేది ఆలోచించండి. ఎంఎల్ఎం యొక్క భవిష్యత్తు మీద నమ్మకం పోవటానికి కావచ్చు, మనమే చేసుకున్నాం. ఎలాగని మీరు అనుకోవచ్చు, ఈ కొత్త సంవత్సరంలో ఇది కొత్త విషయం ఏం కాదు, పాత విషయమే, అందరికీ తెలిసినటువంటి విషయమే. కన్సిస్టెన్సీ లేకపోవటం. ఇప్పుడు ఏంటంటే ఒక కంపెనీ చక్కగా నడవాలనే విజన్తోనే వస్తుంది. బట్ లీడర్ ఏం చేస్తాడండి, ఒక దాని మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాడు. ఒక దాని మీద స్టిక్ ఆన్ అయి ఉండకుండా కొత్త దాటితో అటు జంప్ అయిపోతే ఈ టీం మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇందాక సీతారామరాజు గారు చెప్పారు, మనకి ఇక్కడ ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలకు కారణం కూడా మనమే. చైన్ లింకులు తెగిపోవటం అని, ఇంకోటని ఇలాంటి అపోహలన్నిటికీ కారణం కూడా మనమే. మనలో ఒక స్థిరత్వం లేకపోవటం, కరెక్ట్ గా పని చేయాలి, కన్సిస్టెన్సీ ఉండాలి అనేది లేకపోవటం. ఇప్పుడు చూడండి, చిన్న ప్రాబ్లం వస్తే, ఇప్పుడు మన ఇంట్లో ఉపయోగం ఏంది, మన లైఫ్ కి అర్థం ఏంటి? అలాగే ఒక కంపెనీ స్టాండర్డ్ గా ఉన్నప్పుడు మనం ఆ కంపెనీని స్టిక్ ఆన్ అయ్యి ఎప్పుడైతే ఫోకస్డ్ గా పని చేసుకుంటాం, 4 కాలాల పాటు నిలుస్తుంది. కంపెనీతో పాటు మనం కూడా హ్యాపీగా మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందవచ్చు. అదే మోదీజీ గారు చెప్పారు ప్రసంగం, ఎంఎల్ఎం లో ఉద్యోగాలు రావు. ఇప్పుడు భవిష్యత్తులో ఉద్యోగాలు అనేవి కష్టమైపోతూ ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు. ఏఐ టెక్నాలజీ వస్తుంది. ఆ ఏఐ టెక్నాలజీ ఏదైతే వస్తుందో ఆ ఏఐ టెక్నాలజీ ద్వారా ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా తీసేసి మిషన్స్ ని పెట్టుకొని వర్క్ చేపించుకుంటున్నారు. అలాంటి టైంలో మన ఇన్కమ్ సోర్స్ ఎక్కడుంది? మన యొక్క డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఉంది. మరి అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మనకి నిజాయితీ గల కంపెనీ అనేది జెడ్పే. అది అర్థం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తే మన లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది అనేది నా యొక్క ఒపీనియన్. ఇప్పుడు అలాగే పాండే గారు వచ్చేలోపు మనందరం కూడా, పాండే గారు ఉన్నారా లేదా, ఇంకా రాలేదనుకుంటాను, బిజీగా ఉన్నారు. యాక్చువల్లీ పాండేజీ 2 రోజుల నుంచి ఆఫీస్ షిఫ్టింగ్ పనులు కావచ్చు, ఇంకా అక్కడ ఆఫీస్ లో వర్క్స్ కావచ్చు, చాలా పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయినా సరే ఇన్వైట్ చేసాం, సార్ వస్తాం సార్ అని మాటించారు. ఈలోగా సార్ వచ్చి మనకి కొన్ని కొత్త విషయాలు చెప్పేలోగా అవర్ గురూజీ ఆయా సారీ గురూజీ, హమారా గురూజీ ఆయా. ఇన్వైట్ చేసే ముందు మీ అందరికీ చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేసి వెల్కమ్ చెప్పండి. కోహోస్ట్లు అందరూ కూడా మన గురూజీకి వెల్కమ్ చెప్పొచ్చు. అయితే మన కంపెనీలో, జెడ్పే కంపెనీలో ఇంత ముందుకి ప్రతి ఒక్కరిని కూడా ధైర్యంగా తీసుకెళ్తున్నటువంటి మన నీరజ్ पांडे సార్, हमारा गुरु आदरणीय गुरुजी, प्लीज वेलकम गुरुजी. आपका थोड़ा ये न्यू ईयर में आपका संदेश हमारा टीम को भी ज्यादा आवश्यक है. प्लीज थोड़ा आपका संदेश वेलकम नीरज पांडे सर जी. आने के लिए रिक्वेस्ट है सर. प्लीज वेलकम सर पांडे जी. ఇంకా ఓన్లీ 46 మెంబర్స్ అంతే హ్యాండ్ రైజ్ చేయాలి. మోస్ట్ వెల్కమ్ పాండే సార్. వెల్కమ్ సార్ పాండే సార్, వెల్కమ్. ఇంపార్టెంట్ హ్యాండ్ రైజ్. వెల్కమ్ సార్, వెల్కమ్. హ్యాపీ న్యూ ఇయర్ సార్ పాండే సార్, వెల్కమ్. 100 హ్యాండ్ రైజ్ కావాలి. సో మచ్ నీరజ్ పాండే సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. హ్యాపీ న్యూ ఇయర్ సార్, హ్యాపీ న్యూ ఇయర్. हैप्पी न्यू ईयर टू ऑल. वंशी कृष्णा सर आज की शानदार जबरदस्त होस्टिंग कर रहे, हमारे नागराज सर भी
तमाम कोच साथी और तेलुगु सेशन में आए हुए हमारे कौशिक सिन्हा सर, आप सभी का वेलकम है। और मेरी तरफ से आप सबको बेहतरीन नए साल की शुभकामनाएं कि आप सब लोग 2025 में आपने जो भी 2024 में नहीं पाया, जो अचीवमेंट नहीं लिया है, वो सारे अचीवमेंट आप यहाँ पे लें और अपने आप में एक बेहतरीन हिस्ट्रिकल एक वर्किंग करें और स्थापित करें कि जेड बाजार के अंदर हम वो सब चीज हासिल कर सकते हैं जो आज तक हमने हासिल नहीं किया है। मैं चाहूंगा आप सभी से, आज शाम का सेशन भी है हमारा सेशन, उसका नाम है संकल्प सेशन है। वहां पर तीनों ही हमारे डायरेक्टर सर भी आने वाले हैं, अरविंद सर, विकास सर, उदय सर, मैं भी रहूंगा। और शाम का सेशन बहुत शानदार होने वाला है। साथ ही साथ अभी मैं ऑफिस में हूँ, आज ऑफिस का ओपनिंग था, और तो अभी मैं आप सबको ऑफिस भी दिखाना चाहूंगा। कितने लोग हैं जो ऑफिस देखना चाहते हैं? प्लीज एक बार यहाँ पर मैं हैंड डाउन करता हूँ सभी का। ओके, कितने लोग हैं जो हमारा नया ऑफिस देखना चाहते हैं? 1 गौरी minute, sir, सर 1 minute. भी हैं, सीताराम राजू सर भी हैं यहाँ पे, तमाम लोग हैं जिसका मैं नाम नहीं ले पा रहा हूँ। उन सभी को मेरी तरफ से हार्दिक शुभकामनाएं नए साल की। बालाजी नायक सर ऑलरेडी हैं, नजीर जी भी हैं यहाँ पे। तो आई थिंक 32 लोग, बस इतने ही लोग सर देखना चाहते एक हैं। కొంతమందికి सर इधर थोड़ी लोगों को हिंदी समझ में नहीं आएगा Yes, सर yes. हमारे हाँ बंसी जी, मैं पूछ रहा हूँ कितने लोग ऑफिस देखना चाहते हैं, प्लीज యా యా आप। యా సార్ సార్ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ అండి. ఇప్పుడు ఎంతమంది అయితే మన యొక్క కార్పొరేట్ ఆఫీస్ ఇప్పుడు ఓపెనింగ్ జరగబోతుంది, ఆ ఓపెనింగ్ చేసేటటువంటి ఆఫీస్ మనకి చూపించబోతున్నారు పాండే సార్. అయితే ఇక్కడ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉండో ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేస్తేనే ఆఫీస్ చూడొచ్చు, లేదంటే ఈ రోజు ఆఫీస్ మనకి చూడటానికి ఉండదు. ప్లీజ్ మినిమం 100 మెంబర్స్ అయినా హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ ఇంకా త్వరగా చేయండి. ఆఫీస్ మనం కార్పొరేట్ ఆఫీస్ మన ఏదైతే ఈ రోజు ఓపెనింగ్ జరగబోతుందో చూడండి, ఇది ఈ రోజు ఈవినింగ్ సెషన్ లో చూపిస్తామని చెప్పారు. మన అదృష్టం అది, మన లక్. నీరజ్ పాండే సార్ ఇప్పుడే మనకి ఆఫీస్ చూపించబోతున్నారు. యా 105 ఇంకా హ్యాండ్ రైజ్ చేయండి. మనం కార్పొరేట్ ఆఫీస్ మనం ఆ హిందీ మీటింగ్ కన్నా ముందే మనం చూడవచ్చు. ఈ రోజు హిందీ మీటింగ్ అనేది శానదార్ గా జరగబోతుంది. సాయంత్రం ఆ సంకల్ప్ మీటింగ్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మీటింగ్ కి 3 ఎండి సార్లు రాబోతున్నారు. మరలా ఈ రోజు నైట్ కూడా లేదు, కుదిరితే రేపైనా సరే మనకి మరలా ఆఫీస్ చూపిస్తారు. ఈ రోజు మనకు ఒక అవకాశం వచ్చింది. నూతన సంవత్సరంలో మనం ఆఫీస్ చూడబోతున్నాం, మన కొత్త ఆఫీస్. థ్యాంక్ యూ సార్. సార్ 138 ఓకే, సూపర్. Almost 50%. Yes, almost 50%. Just a minute. 145. Okay, this is my cabin. ये मेरा केबिन है। फर्स्ट ऑफ बढ़िया ऑल है सर, आपका तो बढ़िया है सर कैबिन। ये मेरा केबिन है, ठीक है। ये मेरा गोदरेज वो रखा हुआ है। Please hand raise, sir. दिस वन अरविंद सर ऑफिस, ये अरविंद सर का है। अभी यहाँ पे जो ऑफसेट प्रिंटिंग है वो नहीं आए हैं, सारे प्रिंट हो रहे हैं। एक्चुअली हमें करना था, डिले हो गया न्यू ईयर पे। ये हमारे उदय सर का ऑफिस है, आप सभी देख सकते हैं। ओके ओके फाइन, ओके। Super. ये हमारे विकास सर का ऑफिस है, ये विकास सर का ऑफिस है हमारा, मतलब केबिन है उनका एक्चुअली। ये हमारे अगम सर बैठे हुए हैं, हमारा अकाउंट देखते हैं पूरे कंपनी का। अगम सर, पूरी टीम आपको देख रही है तेलुगु सेशन से। नमस्कार सर, नमस्कार जी, हैप्पी न्यू ईयर बोल रहे हैं अगम सर आपको। Namaste, sir. Happy New Year, sir. Happy New Year. Happy New Year, sir. Happy New Year, sir. हैप्पी न्यू ईयर सर, हैप्पी न्यू ईयर। हैप्पी न्यू ईयर सर, हैप्पी न्यू ईयर। थैंक यू। न्यू ईयर सर, हैप्पी न्यू ईयर। ये हमारे सभी आज न्यू ईयर है तो कुछ लोग लीव पे भी हैं। हैप्पी न्यू ईयर एवरीबॉडी, हैप्पी न्यू ईयर। Happy New Year, sir. Happy New Year. sir. हैप्पी न्यू ईयर। वाह, ये अलीजा मैडम है, आपको हेडफोन देखती हैं सभी का, आप देख लीजिए। ये सुप्रिया मैम है, ये भी बिजी हैं। ये आप सभी की जो सिल्वर एंड हैप्पी न्यू ईयर मैम, हैप्पी न्यू ईयर मैडम। ये हैप्पी सब न्यू लोग ईयर। आपको, ये सभी लोग आपको कहीं ना कहीं जो भी चीजें हैं, आपका इशू जो भी है उस पर काम कर रहे हैं, राइट। ये आपका रिचार्ज रिफंड चल रहा है यहाँ पर, किसी का अगर कोई रिचार्ज का इशू आता है। ये पूरा केबिन है पूरा कस्टमर का, आप देख पा रहे होंगे, राइट। ये देखिए पूजन चला, ये होते सर हमारे, होते सर पूरा तेलुगु सेशन देख रहा है आपको, होते सर। सर हैप्पी न्यू ईयर सर। उदय सर नमस्कार सर। Sir, Happy New Year, sir. Uday sir, Happy New Year. अगर महेश प्रिंट पर आते हैं, एक सेकेंड।
जस्ट सर पांडे जी हैप्पी न्यू ईयर, पांडे जी हैप्पी न्यू ईयर। जी जी बिल्कुल। हैप्पी न्यू ईयर सर। मैंने super sir, Happy happy New Year, sir. Happy New Year, sir. हैप्पी न्यू ईयर, हैप्पी न्यू ईयर। सेम टू यू ऑल। Happy New Year, Pandey sir. Pandey sir, Happy New Year. यस ये अरविंद सर है हमारे। हैप्पी न्यू ईयर टू ऑल ऑफ यू। नमस्कार सर, हैप्पी न्यू ईयर सर। హ్యాపీ న్యూ ఇయర్ సార్, హ్యాపీ God న్యూ bless ఇయర్. you this year. Everyone become crorepati from that Miller Solutions Private Limited. विकास सर प्लीज कम हियर। पांडे सर नमस्ते, नमस्ते जी। विकास पांडे सर सर नमस्ते। नमस्कार सेक्रेटरी सर नमस्कार। नमस्कार सर, नमस्कार। नमस्ते, नमस्ते, happy New नमस्ते Year. जी, नमस्ते। हैप्पी हैप्पी सर। यस Happy यस New बहुत Year, खुशी हो sir. रही है आपको Happy New दिखाने Year. से। ये पूजन चल रहा है पूरा ऑफिस के अंदर हमारा। आप देख पा रहे होंगे पंडित जी हैं पूजन कर रहे हैं। हम सबके लिए दुआएं ऊपर वाले से कि हम बहुत जल्द एक बेहतरीन कामयाबी हासिल करें जाडवेयर के अंदर। ये हमारा बेटिंग एरिया है। जितने भी लीडर्स आएंगे तो उनके लिए यहाँ पर ये पूरा का पूरा हमारा वेटिंग एरिया है। ये हमारा डाउन फ्लोर है, सभी नीचे गाड़ियां खड़ी हुई हैं पार्किंग में। आप देख पा रहे होंगे सेकंड फ्लोर पे ऑफिस है। ये सब हमारे तमाम लीडर्स के लिए ये तोहफे पड़े हुए हैं। सभी का वेलकम है ऑल ओवर इंडिया से, कोई भी आ सकता है। तो आई थिंक आप सबने देखा होगा और आई होप आप सभी बेटर फील कर रहे होंगे। हमारी तैयारी किस लेवल की है आपको समझ आ रही होगी बिल्कुल प्रॉपर वे में, राइट? Yes, sir. Yes. लोग बड़े लेवल की कामयाबी के लिए बड़ा काम करना ही होता है। हम उस पर काम कर रहे हैं और कुछ लोगों को अभी भी मजाक लग रहा है तो मैं कहूँगा आप मजाक लग रहा है तो मजाक मानते रहिए। यस यस बिल्कुल, हम सब विक्ट्री में हैं। तो मैं यहाँ पे चाहूंगा जितने भी हमारे बीच लीडर्स हैं जिनको हिंदी आता है, तो आज शाम का संकल्प एक मीटिंग है, वहां पर आप लोग संकल्प लेने के रेडी हैं और आपको ऑफिस देखकर कैसा फील हो रहा है मैं चाहूंगा ओवर टू बंसी सर, प्लीज वन बाय वन सम शेयरिंग इन दिस ऑफिस इन दिस मीटिंग प्लीज। Yeah, okay, sir. Thank you very much, sir, for showing ఆఫీస్ నయా ఆఫీస్. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ ఎంతమందికి ఆఫీస్ చూశారు, మీ యొక్క అభిప్రాయం ఏంటనే షేర్ చేయండి సార్. ముందుగా మన నాగరాజ్ గౌడ్ సార్, ప్లీజ్ వెల్కమ్. Sir, thank you, sir. Thank you, sir. Thank you very much, sir. अबे Happy नीरज New Year, sir, नागराज thank you गौड़ very गारू. much. sir. Thank you, sir. Sir, well, సార్ sir, Neeraj త్వరగా sir. షేర్ చేయండి సార్, త్వరగా షేర్ okay, sir. చేయండి. Sir, thank you, sir. Happy New Year, sir, all. Sir, Neeraj sir, Happy New Year. एकदम सुपर है सर, हमारा ऑफिस एकदम सुपर है सर देखने को. I am feeling exciting, sir. Thank you very much. ऑल राइट, थैंक यू वेरी मच, थैंक यू। Yeah, thank you, sir. Thank you, Nagaraj Gaud, sir. And sir, Gauri Shankar, sir, please welcome and share your opinion. Thank you Vamshi Krishna garu. Thank you Nagaraj Welcome, garu. sir. Neeraj Welcome, Pandey Gauri sir. Shankar. It was a wonderful office. बहुत ही बढ़िया है सर देखने में तो, और जबरदस्त आज का फर्स्ट डे और पूजा वगैरह बहुत ही बढ़िया ऑफिस है. हम लोग तो ऑफिस विजिट करना चाह रहे हमारे सीनियर्स हमारे लीडर्स के साथ में. వెరీ సూన్ हम लोग आएंगे సార్ ఆఫీస్ కు. అందరికి ఎంత చాలా బాగుంది చూడండి, ఆఫీస్ ఎంత బాగున్నది, బ్రహ్మాండంగా ఉంది, అందరం వెళ్ళి రావచ్చు అక్కడ. సో ఇదొకటి మనకు ఆఫీస్ ఉన్నది ప్రత్యేకంగా, ఇంకా ఇంత పెద్ద ఆఫీస్ విత్ ఇన్ షార్ట్ టైంలో అయింది కాబట్టి కూడా ఇంకా బ్రహ్మాండంగా వర్క్ చేసుకోవచ్చు మనం అందరం కూడా. ఆల్ ది బెస్ట్ అండి, హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గౌరీ శంకర్ సార్. సార్ పిబి నాయుడు సార్, ఒకసారి మీ ఒపీనియన్. మీ ఆఫీస్ చూసాం మనం, నూతన సంవత్సరంలో ఆఫీస్ చూసాం, మీరు అవైలబిలిటీ ఉంటే మీ యొక్క షేరింగ్. పిబి నాయుడు సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. వెల్కమ్ నాయుడు గారు. Welcome, sir. Welcome, Naidu Naidu sir. Welcome, sir. Naidu sir. పిబి నాయుడు సార్, co-host ఇచ్చాను చూడండి. थैंक यू Welcome, थैंक sir. यू हाँ थैंक यू सर, अनम्यूट नहीं हुआ सर. बहुत बढ़िया लग रहा है सर ऑफिस देख के, अच्छा हुआ सर. न्यू साल में नया साल और नया ऑफिस भी हमने विजिट कर लिया ऑनलाइन पे. बहुत खुश लग रहा है सर, ऑफिस बहुत मस्त लग रहा है सर. अभी हमारा बाकी है, जितना जल्दी हो सके उतना जल्दी रैंक अचीव करके एक बार सभी लोग जाके वहां पर विजिट करके आ जाएंगे. थैंक यू बिल्कुल, पांडे सर, बिल्कुल। बहुत बढ़िया लग रहा है सर ऑफिस.
बिल्कुल, आप सभी का वेलकम है। डेफिनेटली आप सभी आ सकते हो। ऑल टाइम आपका ऑफिस है, हमारा नहीं है, आपका है। थैंक थैंक यू यू सर, थैंक थैंक यू यू आके सर అవకాశం सर ఇచ్చింది थैंक यू सर। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాయుడు సార్ आपका షేరింగ్ के लिए సార్ ఇప్పుడు గ్రేట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి బాలాజీ నాయక్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్ బాలాజీ నాయక్ సార్, వెల్కమ్ వెల్కమ్ అండ్ బాలాజీ నాయక్ గారు, వెల్కమ్ షేర్ యువర్ షేరింగ్. వెల్కమ్ సార్ బాలాజీ నాయక్. థ్యాంక్ యూ న్యూ సార్ ఇయర్, వెల్కమ్ ఇన్విటేషన్ బాలాజీ మీ. నాయక్ గారు. थैंक यू सर, అందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు. पांडे सर आपको नया साल की शुभकामनाएं सर हमारे सबके तरफ से। बहुत अच्छा आज शानदार हमारे ऑफिस हमारे को बताया, बहुत अच्छा है सर। बहुत खुशी की बात है सर, हमारे लीडरों के लिए पूरे देख पाए ऑनलाइन पे, जो नहीं आ सके वो भी देख लिए। अब खुशी से और आगे बढ़ के बहुत अच्छा शानदार बिजनेस करेंगे सर। बहुत बहुत థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ. ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ఆన్లైన్ లో చూడగలిగాం. వెళ్ళలేని వాళ్ళు కూడా చూసుకొని అద్భుతంగా మనకు ప్లాట్ఫామ్, మనకు ఇల్లు, పెద్ద ఆఫీసు, కార్పొరేట్ ఆఫీస్ ఉండడం మనకు చాలా శుభ పరిణామం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరికైనా చిన్నది మనసులో ఉన్న తీసేసి బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. 2025లో అద్భుతమైన ఆర్థిక అభివృద్ధికి తోడ్పడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్ సార్ వంశీ సార్. థ్యాంక్ యూ సార్ బాలాజీ నాయక్ సార్ ఫర్ యువర్ ఒపీనియన్ షేరింగ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకి తన యొక్క అభిప్రాయం చెప్పడం కోసం తెలుగు రాము సార్, ప్లాన్ గొప్పగా చెప్పేటటువంటి వ్యక్తి మన ముందున్నారు. ఒక్కసారి అతన్ని ఇన్వైట్ చేద్దాం. సార్ తెలుగు రాము సార్, ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్ సార్ తెలుగు రాము గారు, వెల్కమ్ సార్, వెల్కమ్. వెల్కమ్ తెలుగు రాము గారు. Thank you all. Pandey sir ji, happy new year to all. And సార్ ఆఫీస్ అయితే చాలా అద్భుతంగా ఉంది సార్. ఇక్కడ గొప్పదే విషయం ఏంటంటే ఇది మనం ఒక కంపెనీలో పనిచేసినట్టు లేదు సార్, నిజంగా మన ఫ్యామిలీ అన్నట్టుంది. అక్కడ ఆఫీస్ ఓపెనింగ్ కూడా మనకు చూపించడం అనేది చాలా క్లియర్. అసలు ఆఫీస్ కూడా చాలా బాగుంది. గ్రేట్ సార్, గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్. టైం అయితే అయిపోతుంది సార్. సార్ పాండేజీ టైం यस, टाइम भी खत्म हो रहा हैप्पी है. न्यू ईयर सर। हैप्पी न्यू ईयर टू ऑल। गौरीशंकर सर कैसे हैं आप? बहुत अच्छा लगा सर। मैं राजू सीताराम राजू बोल रहा हूँ सर। सीताराम सर, हाँ यस, कैसा लगा आपको ऑफिस हमारा? सुपर सर, बहुत अच्छा लगा। सारे वर्किंग करते हुए, सारे कैबिन और जो भी गेस्ट आ रहे हैं उनको भी सब जो स्पेस है बहुत अच्छा दिखाया आपने, बहुत शानदार लगा सर। और पूजा का भी दिखा दी आपने, पूजा हो रहा है नया साल में। ये ट्रांसपेरेंट सिस्टम है, यहाँ सब कुछ ओपन है सर, कुछ छुपाने वाली चीज है ही नहीं। मगर आपने हैदराबाद हमारा घर नहीं आ पाए सर, इस बार आना है। कोई बात नहीं, नेक्स्ट टाइम जरूर आएंगे। नहीं आप सबकी जगह पे है, डोंट वरी। जी सर, जी सर, थैंक यू सर। हैप्पी न्यू ईयर वंस अगेन। थैंक यू सर, थैंक यू। यस यस, ओके। बंसी सर, मैं चाहूंगा आपने आज जो बोनंजा लॉन्च हुआ है, क्या आपने सबको बताया? बताया सर, सब कुछ बताया। मॉर्निंग 7 बजे में भी हमारा डेली सेशन हो रहा है, अर्ली मॉर्निंग। ओके, उस समय में बताया। अभी भी लास्ट में भी एक बार उसको याद में लेके आएगा सर। जी जी, मतलब कहने का मतलब मेरा ये है कि इस तरीके के बोनंजास वगैरह आपको आते रहेंगे और आप सब लोग बेहतरीन तरीके से काम करिए। अभी तो ये शुरुआत है, बहुत कुछ चीजें आने वाली हैं, सेटअप बना चुके हैं, बस थोड़ी सी चीजें कामयाबी के चलने के लिए बहुत सारी चीजों को प्रॉपर वे में करना पड़ता है, टाइम लगता है। कुछ भी ऐसा नहीं जो इजीली और आसान तरीके से हो सके। आप देख सकते हो कि हम तैयारी किस लेवल की कर रहे हैं वर्किंग के लिए। और आई थिंक मुझे ये लगता है कि कोई भी, आपने बहुत सारी नेटवर्क कंपनी की होंगी, आपको किसी ने भी अपने ऑफिस बुलाया हो या इतना बड़ा कोई कॉर्पोरेट ऑफिस ओपन किया हो, हम यहाँ पर एक बड़े लेवल से लंबे समय तक काम करना चाहते हैं, इसलिए हमने ये सारी चीजें तैयारी कर रहे हैं। मैं हमेशा बोलता हूँ जिसकी जितनी अच्छी तैयारी उसकी उतनी अच्छी सक्सेस। तो सक्सेस के लिए हमें हमेशा प्रिपेयर रह के चलना है। कहते हैं ना, एज ए जो परफेक्ट प्रैक्टिस मैन इज ए परफेक्ट मैन। आपकी अगर प्रैक्टिस अच्छी है तो आप परफेक्ट मैन बन सकते हैं, अदरवाइज आपके ऊपर डिपेंड भी मिलने वाला, जहां पर आप रिचार्ज कर पाएंगे। सारी चीजें प्रॉपर होने जा रही हैं। आने वाले समय में हम मार्केट से रिलेटेड जेड मार्ट भी हमारा, उसकी भी तैयारी चल रही है, वो भी मार्केट में आने वाला है। तो तैयारी परफेक्ट है, आपकी इनकम कभी बंद नहीं होगी यहाँ पर। और हम लीगल वे में ही सारे काम करना पसंद करेंगे, कुछ चीजें ऐसा नहीं करेंगे जहां से सिस्टम को या आपको प्रॉब्लम आए। हाँ, जेडवीआर में हो सकता है कि शुरू में किसी की इनकम
जरूर कम हो सकती है, लेकिन वो लखपति जरूर एक दिन बनेगा, लेकिन जेडवेयर में लगा रहा तो अगर उस पे माइंड में चेंजेस रहते रहेंगे, चेंजेस थॉट्स आते रहेंगे कि नहीं आज इधर कल उधर, तो फिर उस बंदे का कुछ हो नहीं सकता। लेकिन जितने लोग डेडिकेशन के साथ अपने आप को एज ए कैरियर मान के जेडवेयर को कर रहे हैं, मैं आप सबको कमिटेड करता हूँ कि आप सब लोग यहाँ पर एक बड़ी इनकम करेंगे, जरूर करेंगे, लेकिन एक दिन में होने वाला कुछ भी नहीं है। हर चीज में समय लगता है, टाइम देना होगा, और जब टाइम देंगे तभी चीजें बढ़ेंगी। और मुझे बड़ा प्राउड है आप सबके ऊपर कि इतनी अच्छी शानदार कम्युनिटी मिली, चाहे वो तेलंगाना से हो, चाहे आंध्र प्रदेश, इंडिया के किसी भी कोने से क्यों ना हो, राइट। तो सारी चीजें परफेक्ट चल रही हैं और मैं बहुत खुश हूँ। मैं आप सब पे प्राउड करता हूँ कि आप सब लोग इतने बेटर वे में काम कर रहे हैं, राइट। और मैं चाहूंगा कि आप सब लोग अच्छे से काम करें, और मैं ऊपर वाले से, ईश्वर अल्लाह वाहेगुरु महावीर जी से यही आशीर्वाद लेना चाहूंगा आप सबके लिए, और दुआएं करूंगा कि आप सब लोग एक बेहतरीन 2025 के अंदर हिस्ट्री क्रिएट करें, एक सक्सेस मैन कहलाएं। एंड थैंक यू सो मच ऑल ऑफ यू। टाइम कम है, मुझे बहुत से लोगों से मिलना है, गेस्ट आए हुए हैं, मैं फिर आपसे रूबरू होऊंगा। तब तक आप सब लोग अपना ख्याल रखिए, स्वस्थ रहिए, मस्त रखिए। वंस अगेन विश यू वेरी हैप्पी न्यू ईयर टू ऑल जेड बाजार Love you, sir. फैमिली। Love थैंक you. यू सो मच। थैंक Love यू। you, sir. Thank Love you. you, Love sir. you. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you Love so you, sir. much, sir. Pandey sir. Thank you so much, థ్యాంక్ యూ sir. పాండే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చూడండి ఫ్రెండ్స్, పాండే సార్ మన ముందుకు వచ్చారు. కంపెనీలో జరగబోయేటటువంటి ఫ్యూచర్ అప్డేట్స్ కూడా మీరు వినే ఉంటారు జాగ్రత్తగా. మీకు అందరికీ మరొకసారి చెప్తున్నాను, ఈ నెలలోనే మనకి సర్వీసులు కూడా ఇంకా చక్కగా తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ అదే విధంగా జెడ్ మార్ట్ మీద కూడా వర్క్ అనేది జరుగుతుంది. జెడ్ మార్ట్ మీద కూడా ఫస్ట్ మీరు అనుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంచెం తక్కువ ఈ రోజు ఇన్కమ్ కనపడవచ్చు, కానీ ఎవరైతే స్టికాన్ గా జెడ్ పేని నమ్ముకొని పని చేస్తారో వాళ్ళు ఫ్యూచర్ లో లైఫ్ సెటిల్ చేసుకునేటటువంటి ఇన్కమ్ వస్తుంది. మంచి ఇన్కమ్ ఇక్కడ ఫ్యూచర్ లో ఇంకా మరిన్ని అవకాశాలు మన ముందుకు రాబోతున్నాయి. సర్వీసులు కావచ్చు, జెడ్ మార్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ న్యూ ఇయర్ బొనాంజా ఒకటి రన్ అవుతుందండి. 1 జనవరి నుంచి, అంటే ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు ఒక బొనాంజా అయితే రన్ అవుతుంది. ఎవరైతే సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అండి, ఇది ప్రైమ్ ప్యాకేజ్ ద్వారా ఆఫర్ కాదు, ఇది సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ తో మీరు 10 మంది డైరెక్ట్ని జాయిన్ చేస్తే 300 రూపాయలు మీకు రివార్డ్ ఫండ్ వస్తుంది. 20 డైరెక్ట్స్ మీరు కంప్లీట్ చేసుకుంటే 800 రూపాయలు, 30 డైరెక్ట్స్ మీరు కంప్లీట్ చేస్తే 2000 రూపీస్, 50 ఐడీస్ కానీ మీరు డైరెక్ట్ గా ఫుల్ఫిల్ చేసుకుంటే 15 రోజుల్లో 4000 రూపాయలు, 80 ఐడీస్ మీరు డైరెక్ట్ గా జాయిన్ చేసుకోగలిగితే 10,000. మీరు అనుకోవచ్చు ఓన్లీ రివార్డ్సే కదా అని, కానీ దాని నుంచి ఇచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి. సపోజ్ 80 ఐడీస్ మీరు ఫుల్ఫిల్ చేసుకుంటే దాని నుంచి వచ్చే రెఫరల్ ఇన్కమ్ ఒక్కొక్కరి నుంచి 500 రూపీస్, అంటే 40,000 ప్లస్ ఈ 10,000 50,000 మీ ఇన్కమ్ 15 డేస్ లో. అదే కాదు, మీరు జాయిన్ చేసినటువంటి 80 మంది కూడా టీం చేసుకుంటూ పోతారుగా. చూడండి, మనం ఇక్కడ పని ఎంత చేసుకుంటే, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, పని ఎంత చేసుకుంటే అంత ఇన్కమ్. 300 రూపాయలు సంపాదించుకోవాలా, 30,000 సంపాదించుకోవాలా, 50,000 సంపాదించుకోవాలా, 1,00,000 రూపాయలు పర్ మంత్ సంపాదించుకోవాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. అలాంటి అవకాశం జెడ్ పే మనకి ఇచ్చింది. జెడ్ బజార్ ఆఫీస్ చూశారు, ఎవరికి దక్కలే ఎంతమందికి అవకాశం. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ హిందీ మీటింగ్ కన్నా ముందే మనం మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ చేస్తున్నాం. ఈ మీటింగ్ లోనే మనం ఆఫీస్ చూసాం, కార్పొరేట్ ఆఫీస్. ఇప్పటి వరకు ఏ నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా ఒక ప్లాట్ఫామ్ ఒకటి, వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేస్తారు, ఏ ఆఫీస్ ఉండదు, పేరు మాత్రమే కనపడుతుంది ఆన్లైన్ లో, ఎక్కడ ఆఫీస్ ఉండదు. కానీ మనది చూడండి, మన జెడ్ బజార్ కార్పొరేట్ ఆఫీస్ హ్యాపీగా ఎక్కడా లేని విధంగా ఇంత గొప్పగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి, ఇంత విజన్ ఉన్నటువంటి కంపెనీలో మనం పని చేయటం అనేది చాలా అదృష్టంతో కూడుకున్నటువంటి విషయం. ఇంత మంచి కంపెనీలో వేరే సెకండ్ థాట్ లేకుండా ఎవరైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా లైఫ్ లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి, ఇప్పటి వరకు మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే మాట వింటున్నాం తప్ప అది ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఎవరు చూడాల. కానీ ఇక్కడ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి వర్క్ చేస్తే, ఒక టీం బిల్డ్ చేసుకుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకు దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వేలో పని చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా సమయం అయింది, ఆఫీస్ చూసాం. మనందరూ ఈ హ్యాపీ మూడ్ లోనే హ్యాపీగా టీం బిజినెస్ ఎక్కువ చేయండి. కొత్త సంవత్సరంలో కొత్త బిజినెస్ తీసుకొచ్చుకోండి, మంచి టీం బిల్డ్ చేసుకోండి, మంచి ఎర్నింగ్స్ తీసుకోండి. ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటూ మీ వంశీకృష్ణ ఇంతటితో వైండ్ అప్ చేసిన ఈ సెషన్ ని. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా థ్యాంక్ యూ వంశీకృష్ణ గారు. జై థ్యాంక్ హింద్, యూ. జై జెడ్పే, జై థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. హ్యాపీ న్యూ ఇయర్ సార్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్, హ్యాపీ న్యూ ఇయర్, జై హింద్ సార్, జై హింద్ సార్. థ్యాంక్ యూ సార్. న్యూ ఇయర్, జై జెడ్పే. నాయుడు సార్ థ్యాంక్ యూ. జై థ్యాంక్ యూ అందరికీ.